హైదరాబాద్ ఆనుకొని ఉన్న మూసీ నదిలో నిండా మునిగిపోయే పేదలకు షెయి సర్కారు అండగా ఉంటుందట. ఎవ్వలను నడమల్నే ఇడిచిపెట్టి అగంజేయదట. ఉదికి అక్కడి నుంచి వాళ్ళను ఖాళీ చేయించేందుకు హైడ్రాను కూడా ఉసిగొలుపుతుంటే వాళ్ళని ఆగం చేయదని ఇప్పుడు మళ్ళా ఎవరన్నారే అంటారా. ఇక అన్న మనిషినే తెచ్చిన ఈనుండ్రి. మరి సర్కారు గట్టబోయే మూసీ పునర్జీవన ప్రాజెక్టుల నిర్వాసితులయ్యే అక్కడి అసోసియేషన్ పెబ్బలతోని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు, ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టిరట. మూసీ నదిలో ఇండ్లు జాగలు పోతున్న నిర్వాసితులకు సర్కారు అండగుంటది, మిమ్మల్ని ఆగం చేయాలని చూడది, మీకు సకల సౌలతులు చేస్తుందని నిర్వాసితులకు మంత్రులు ఇద్దరు మంచిగానే నచ్చజెప్పిరట. రెసిడెన్షియల్ పెబ్బలకు ఉన్న అనుమానాలన్నిటికీ మినిస్టర్లు మంచిగానే సమాధానాలు కూడా ఇచ్చిరట. అయ్యా ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు, ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు వాళ్ళకు మంచిగానే నమ్మకం కల్పిస్తున్నారు. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండ్రి. మూసీ నది భూ నిర్వాసితులకు మీ షెయి సర్కారు అండగా ఉంటుందని చెప్తే సరిపోదు. ఇండ్లకు బదులు వాళ్లకు మళ్ళా ఇండ్లు కట్టియండ్రి. ఇండ్ల స్థలాలకు ఎంత భూమి ఉండేది అంత భూమి కూడా వాళ్లకు మళ్ళా ఇంకో జాగల ఇప్పియండ్రి. అట్లా చేయకుండా మల్లన్న సాగర్ బాధితులుగా చేసినట్టు చేస్తారా అంటే మీ మలి సర్కారును మూసీ నదిలో ప్రజలే ముంచే కాడికి వస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.